హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి అరుణాచలం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ విశేషాలు ఏంటి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. ఇక్కడైతే మనకి మొత్తం 44 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. అన్నీ చెప్పడం జరుగుతుంది, తప్పకుండా వాటిని అయితే మీరు దర్శనం చేసుకోండి. మొదటిగా వచ్చేసి మనకి గోపురం కింద ఉన్న అయితే శక్తి గణపతిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మతీర్థం అయితే ఉంటుంది. బ్రహ్మతీర్థంలో నీళ్ళైతే తల మీద చల్లుకొని అక్కడే ఉన్న బ్రహ్మలింగానికి ఒక నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు మనం ఏమైనా మొక్కులు మర్చిపోయి ఉన్నా, ఇచ్చిన మాట తప్పినా, వీటి వల్ల వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అయితే పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నదైతే వచ్చేసి ఇంద్రలింగం అనమాట. అష్టలింగాల్లో మొదటి లింగం అనమాట ఇది. ఇక్కడి నుంచి అయితే మనం దర్శనం అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనకి వ్యూ పాయింట్ లాగా చూసుకుంటూ వస్తే ఇప్పుడు ఇది మనకి రెండవ పాయింట్. ఫస్ట్ అయితే చెప్పుకున్నాం కదా మనం అక్కడ గణపతిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి, అలా చూసుకుంటే ఇది రెండో పాయింట్. కానీ అట్లా కాకుండా మనకి అష్టలింగాల్లో చూసుకుంటే ఇది మొదటిదనమాట. ఇది వచ్చేసి ఇంద్రలింగం. ఇది ప్రతిష్ఠించింది దేవేంద్రుడు. ఈ లింగానికి అధిదేవులు వచ్చేసి శుక్రుడు, సూర్యుడు. ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల అత్యున్నతమైన ఉద్యోగం మరియు ఆరోగ్యం, ఈ రెండు అయితే మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అలాగే ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం ఇలా ముందుకు వెళ్తుంటే కొంచెం మీకు చూపిస్తాను. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడంచేత పక్కకైతే వెళ్తే ఇక్కడి నుంచి మనకి ఇంద్ర పుష్కరిణి, అరుణగిరి నాథర టెంపుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ ఎడంచేత పక్కకైతే వెళ్ళాలన్నమాట. ఈ టెంపుల్ ఏంటంటే ఒకే రోజు దర్శనం చేసుకోవాల్సిన 3 టెంపుల్లో మొదటి టెంపుల్ అనమాట అరుణగిరి నాథర టెంపుల్ అయితే. తప్పకుండా ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను, అది కూడా చూడండి. అలాగే ఇక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్తుంటే మీకు చాలా పాయింట్స్ అయితే, వ్యూ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కదాన్ని దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి మీరు. కొంచెం మనం అలాగే ముందుకు రాగానే గణపతి టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మనం కుడి చేతి పక్కకి తిరిగితే మనకి ఇక్కడ నుంచి గోపురం అయితే కనిపించిద్ది అనమాట. మనకి ఆలయ ప్రధాన గోపురం ఏదైతే ఉందో మనకి క్లియర్గా కనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనమైతే నైట్ టైం అయితే చేస్తున్నాం అనమాట. మొత్తం అన్నీ మీకు ప్రతి టెంపుల్ నేను బయట నుంచి అయితే క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. లోపలికి వెళ్ళడానికైతే అవకాశం ఉండదు కదా, నైట్ టైం కాబట్టి. నైట్ 8 గంటలకు అయితే బయలుదేరాం. మార్నింగ్ అయితే ఏ టైం అయిద్దో చూద్దాం మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి. ఎందుకంటే ఇలా వీడియోలు తీసుకుంటూ వెళ్తాం కదా, దానివల్ల మాకైతే కొంచెం లేటే అయ్యిద్ది అనమాట. ఇక్కడైతే గణపతిని అయితే దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరదాం. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే అందరూ ఏంటంటే అష్టలింగాల వరకే చూపిస్తారు. నేనైతే అలా కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. తప్పకుండా చూడండి, ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అయ్యిద్ది. అలాగే మీకు మనం గిరి ప్రదక్షిణ చేసే ఆ దారి ఏదైతే ఉందో అది కూడా మీకు క్లియర్గా అయితే కనిపించింది అనమాట. ఇక్కడ అక్కడ కొంచెం అయితే కాకుండా కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటుంది అనమాట. మొత్తం అయితే మ్యాక్సిమం ఎక్కడ టర్నింగ్లు వచ్చినా అన్నీ అయితే కవర్ చేసి పెట్టాను నేను. ఇదైతే మనకి నైట్ టైం కాబట్టి ఇలా ఉంది. అదే డే టైం అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట చుట్టుపక్కల అయితే మొత్తం మనకి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్కడక్కడ డబ్బులు అడిగే వాళ్ళు కూడా తగులుతున్నారు. మాకు ఛార్జీకి డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పేసి. కొంచెం చూసుకోండి, వేలల్లో చాలా వరకు మోసగాళ్ళు ఎక్కువ ఉంటారు. మనకి ఇట్లా ఒక మ్యాప్ అయితే కూడా కనిపిస్తూ ఉంటుంది, టెంపుల్ మ్యాప్. మనం ఎక్కడున్నాం, ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఏంటి అనేది అయితే మొత్తం ఆ మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు వచ్చేసి. ఇది 3వ ఎనర్జీ పాయింట్ అయితే వచ్చేసి అగ్నిలింగం. ఈ ఒక్కటి మాత్రం రోడ్డుకి కుడివైపున అయితే ఉంటుందన్నమాట. మిగతా లింగాలన్నీ మనకి ఎడమ చేతి పక్క అయితే వస్తాయి అన్నమాట. ఈ అగ్నిలింగానికి అధిపతి వచ్చేసి చంద్రుడు. మనం ఈ లింగాన్ని దర్శించడం వలన ఏదైనా ఆపద సమయంలో మనకి దారి కనిపించినప్పుడు మార్గదర్శనం అయితే చేసి కాపాడతాడు స్వామివారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొంచెం ముందుకైతే వెళ్తే పాండవ తీర్థం అనే పుష్కరిణి కూడా ఉంటుంది. అదైతే ఇంకొంచెం ముందుకు ఉంటుంది. చెప్పాను కదా, నేనైతే కొన్ని చూపిస్తాను, కొన్ని అయితే చూపించలేను అని చెప్పేసి. నైట్ టైం కాబట్టి మీకు ఆ పుష్కరిణి అయితే చూపించలేదు, అగ్నిలింగాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట. అలాగే మీకు ఏంటంటే ఒక మ్యాప్ అయితే ఉంటుంది, అది పెడతా నేను. మీకు ఆ మ్యాప్ చూస్తే క్లియర్గా అర్థమైపోతాయి మొత్తం మీకు. అది వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను. మళ్ళీ మనం రోడ్డు మీదకి అయితే వచ్చేసాం కదా, చూస్తున్నారు. అలాగే మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం అన్నమాట. ఇది 4వ పాయింట్ అనమాట. ఇది చాలా శక్తివంతమైన ఆశ్రమం. శేషాద్రి స్వామి వచ్చేసి కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో అయితే పుట్టాడనమాట. ఈ ఆశ్రమంలో వచ్చేసి శేషాద్రి స్వామివారి సమాధి, అలాగే జటస్వామి వారి సమాధి అయితే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జటస్వామి సమాధి నుంచి గిరిని చూస్తే తేజోముఖ దర్శనం అయితే కనిపిస్తుంది. అక్కడ గిరిని చూసి దండం పెట్టుకుంటే భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటే ప్రశాంతత అయితే
దొరికిద్దనమాట ఇక్కడి నుంచి అయితే మనకి. శేషాద్రి స్వామి ఆశ్రమం దాటి మనమైతే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శ్రీ మహాకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మీకు తప్పకుండా కనిపించిద్దనమాట. రోడ్డు మీదనే ఉంటుంది. ఇక్కడైతే నిమ్మకాయలతో దిష్టి తీస్తూ ఉంటారనమాట. తప్పకుండా అదైతే మిస్ అవ్వకండి. తప్పకుండా ఆ నిమ్మకాయలతోటి దిష్టి అయితే తీయించుకోండి. చాలా మంచిదంట. చాలామంది అయితే చేస్తున్నారనమాట ఇక్కడ. అలాగే మన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికైతే పూజలు కూడా చేయించుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ నిమ్మకాయలు అయితే ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ ఇవి. మనం ఈ చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోవాలంటే గిరి ప్రదక్షిణ ఈ చుట్టూ ఉన్న టెంపుల్స్ దర్శనం అనేది ఒకే రోజు అయితే అవ్వదన్నమాట. అది ఒక రోజు నైట్ మనం గిరి ప్రదక్షిణ అయితే చేసేసి మెయిన్ టెంపుల్లో దర్శనం అయితే చేసుకోవాలి. తర్వాత ఈ అష్టలింగాలు అలాగే ఇక్కడ ఎనర్జీ పాయింట్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ చూడడానికి మీకు సపరేట్గా డే టైంలో అయితే బాగుంటుంది. ఎందుకంటే టెంపుల్స్ ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి వాటిని మీరు దర్శనం చేసుకునే అవకాశం కూడా అయితే కలుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే రెండు ఒకసారి పెట్టుకోకుండా గిరి ప్రదక్షిణ చేసి మెయిన్ టెంపుల్ దర్శనం ఒక రోజు పెట్టేసుకోండి. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఆ డే మీకు ఓపిక ఉంటే మీరు కానీ ఏదైనా వెహికల్ తీసుకెళ్ళినా లేకపోతే అక్కడ ఆటోలు ఉంటాయి మాట్లాడుకొని వాటిలో మీరు తిరగచ్చు అనమాట. మళ్ళీ ఇవన్నీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి చాలా బాగా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ పక్కన అయితే నవగ్రహ మండపం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నవగ్రహాలకు కూడా పూజ అయితే చేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటి అనేది మీకు అక్కడ పంతులు ఉంటారు మార్నింగ్ టైంలో అయితే వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఓపుకుంటే చేయించుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే దర్శనం చేసినా కూడా మహద్భాగ్యం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ కొండ మీద ఏది దర్శనం చేసుకున్నా ఒక మహా అద్భుతం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే నవగ్రహ మండపం మనకి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఇది ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా బయలుదేరదాం. ఇక 5వ ఎనర్జీ పాయింట్ వచ్చేసి మనకి దక్షిణామూర్తి ఆలయం అనమాట. ఇది 1500 సంవత్సరాలు అయితే అవుతుందంట ఈ ఆలయం నిర్మించి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్వామివారి అలంకరణ ఎప్పుడన్నా చూడండి, ఇక్కడ స్వామివారు అలంకరణ లేకుండా అయితే ఉండడు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఈ అష్టలింగాలలో కూడా ఎక్కడా కూడా ఇంత అలంకారం అయితే ఎక్కడా ఉండదంట. ఓన్లీ ఈ టెంపుల్ దగ్గర మాత్రమే ఇంత అలంకారం అయితే ఉంటుంది. స్వామివారిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవన్నమాట. అంత బాగా అయితే ఉంటుంది, అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. వీటిని దర్శించడం వల్ల మనకి చాలా మంచి అయితే జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ 6వ పాయింట్ అయితే వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం అనమాట. ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందుకెళ్తే రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుందన్నమాట. అక్కడ వాళ్ళ అమ్మగారి సమాధి అలాగే రమణ మహర్షి సమాధి కూడా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మాతృభూతేశ్వర ఆలయం కూడా అయితే ఉంటుంది. వీటిని మనం డే టైంలో అయితే దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది. నైట్ టైం కదా క్లోజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా మనకి ఇక్కడి నుంచి అయితే ఏమీ కనిపించదు మనకి. అదే మార్నింగ్ టైంలో అయితే ఇక్కడి నుంచి గిరిని చూస్తే కూడా చాలా మంచిగా అయితే కనిపించిద్దంట. కొన్ని వ్యూ పాయింట్లు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఎక్కడెక్కడి నుంచి చూస్తే గిరిని మీకు కనిపించిద్ది అనేది కూడా ఈ వీడియోలో అయితే వస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ దర్శనం చేసుకోవడం చాలా మంచిదన్నమాట అది. అలాగే మనకి కొంచెం ముందుకు రాగానే కావ్యకంఠ గణపతి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇది 7వ వ్యూ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీనాక్షిదేవి, సుందరేశ్వరుడు, గణేశుడు ముగ్గురు అయితే ఉంటారనమాట. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే అరుగు మీద పడుకొని ఉన్న కావ్యకంఠ మునికి ఆయన తమ్ముడికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతులుగా వచ్చి వాళ్ళకైతే భోజనం అయితే పెట్టారంట. దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ఉందన్నమాట. వాళ్ళు ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటా ఒకానొక రోజు ఆకలేసి ఇటు ఊరి మీదకి అయితే వస్తారంట. వచ్చినప్పుడు ఆ రోజు అందరూ ఉపవాసం ఏదో ఉంటారంట. ఊర్లో ఎక్కడ వాళ్ళకి భోజనం దొరకదు. అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి భోజనం అయితే పెడతారనమాట. అది కూడా మీరు తప్పకుండా చూడండి. ఇక్కడ ఈ మ్యాప్స్ అయితే చెప్పాను కదా, ఇవైతే మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట వచ్చేసి మనకి. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఆ టెంపుల్ దాటి మనకి ఇక్కడ ఒక గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. ఇలాంటి గణపతి టెంపుల్స్ మనకి చాలానే అయితే వస్తాయి అన్నమాట చుట్టూ తిరిగే దాంట్లో. కానీ అన్నీ ఒక దగ్గర దర్శనం చేసుకున్నాం కదా అని చెప్పేసి అయితే ఎక్కడ మీరు మిస్ చేయకండి. ప్రతి ఒక్కటి కూడా ఒక ఎనర్జీ పాయింట్, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక ఎనర్జీ పాయింట్ అనమాట. తప్పకుండా అన్నిటినీ దర్శనం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ వరకు వచ్చేసరికి అయితే ఆకలేసిందనమాట. ఇంకా ముందుకెళ్తే నైట్ అయిపోతుంది కదా, ఇక టిఫిన్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఇక్కడైతే ఒక బండి అయితే ఉందన్నమాట. ఇక్కడైతే తినేసాం మేము. టిఫిన్ అయితే బాగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక ముందుకెళ్ళే కొంచెం ఉంటాయో లేవో తెలియదు, వీళ్ళని అడిగితే ఇంకా ఉండవు కష్టమే అని అన్నారనమాట. అలాగే ఇక్కడ టిఫిన్ చేసి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడొచ్చు సుబ్రహ్మణ్యం స్వామి వాహనాన్ని అయితే దర్శనం చేసుకోండి. అలాగే టెంపుల్ మనకి లోపలికి ఉంటుంది అనమాట, మనకి కనిపించదు. అదే డే టైంలో అయితే మనం లోపల దాకా వెళ్ళి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది.
ఈ టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్ అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ అని ఏం కాదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి ఒక ఎనర్జీ పాయింట్ అనమాట. మీరు ప్రతి దాన్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంతే. జస్ట్ అలా మన కళ్ళతోటి చూసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆ ఎనర్జీ అనేది మన బాడీలోకి ఆటోమేటిక్‌గా వచ్చేసిద్దనమాట అది. చూస్తున్నారు గదా! ఇదైతే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ. మీకు కుదిరితే అక్కడక్కడ దీపాలైతే ఉంటాయన్నమాట. అంటే కొన్ని టెంపుల్స్ దగ్గర దీపాలైతే ఉంటాయి. అక్కడ దీపాలు వెలిగించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఒక ఆయిల్ బాటిలు, ఒత్తులది, అలాగే ఒక మ్యాచ్ బాక్స్ గాని దగ్గర పెట్టుకున్నారంటే మీరు అక్కడక్కడ వెలిగించుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. చాలా బాగా అయితే ఉంటది మీకు. ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌లో అయితే మనకి సింహతీర్థం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 365 తీర్థాలైతే ఉంటాయంట. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క రోజు మునిగిన సంవత్సర కాలం అయితే పట్టిద్ది. అన్ని తీర్థాల్లో మనం మునగాలి అంటే. ఎందుకంటే 365 తీర్థాల్లో ఇది కూడా ఒక తీర్థం అనమాట. ఇలాంటి తీర్థాలు మొత్తం ఈ గిరి దగ్గర చుట్టుపక్కల మొత్తం ఎక్కడైతే ఉందో ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ మొత్తం 365 తీర్థాలు అయితే ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇప్పుడు ఆ తీర్థాల్లో మనం మునిగి అంత అవకాశం అయితే లేదు. ఎందుకంటే అవన్నీ కొంచెం పాడైపోయినట్టుగా కనిపిస్తున్నాయి వాటరు. అలౌ అయితే చేసేలా లేరు. కానీ కనీసం మనం నీళ్ళైనా సరే నెత్తి మీద చల్లుకోవచ్చు. మార్నింగ్ టైంలో గానీ ప్రదక్షిణకి వస్తే మనం. అందుకని నేను చెప్పింది ఏందంటే ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో ఒకసారి దర్శనం చేసుకోండి అని చెప్పాను. అలాగే మనకు ముందుకొస్తే మహావారాహి మాత శ్రీ పశుపతి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. దర్శనం అయితే చేసుకోండి. ఇవన్నీ ఇక్కడ దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకైతే వెళ్తే మనకి యమలింగం అయితే వస్తుందన్నమాట. ఈ యమలింగం దర్శన ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఆరాధిస్తే ప్రమాదాలు కలగకుండా, అకాల మృత్యువు కలగకుండా కాపాడతాడు స్వామివారు. ఇది ఇక్కడ అధిదేవత వచ్చేసి మంగళుడు. ఎవరికైనా ఆర్థిక బాధలు ఉన్నా వాళ్ళు అంగారక గుణ విమోచన సూత్రం చదువుకుంటే ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. యమలింగం పక్కన ఈ ఇక్కడ యమతీర్థం అయితే ఉంటుంది. దీనికి ఎదురుగా మహాసిద్ధుల సమాధులు అయితే ఉంటాయి. వాళ్ళకు కూడా ఒకసారి అయితే నమస్కరించుకోండి. చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఈ తీర్థాలు ప్రతి లింగం దగ్గర అయితే ఒక తీర్థం అయితే ఉంటుంది తప్పకుండా. కాకపోతే మనం వాటి దగ్గరికి అయితే వెళ్ళలేము. ఎందుకంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే అవి కాలక్రమేణా మాయమైపోయినాయి అనమాట. ఇక్కడైతే దీపాలు కూడా పెడతారు. మీరు కుదిరితే ఒక దీపం అయితే వెలిగించండి తప్పకుండా. చాలా బాగా అయితే ఉంటుంది. మనకి ఈ చుట్టుపక్కల అష్టలింగాలతో పాటుగా అష్టనందులు కూడా అయితే ఉంటాయి అన్నమాట. ఆ నందుల్లో ఇది ఫస్ట్‌దనమాట. ఎందుకంటే 8 లింగాలు అలాగే 8 నందులు కూడా అయితే ఉంటాయి మనకి చుట్టూ. ఇది నందుల్లో కొన్ని నందులైతే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని ఊర్లో ఉన్నాయంట. రోడ్డు పక్కల కాకుండా కొంచెం లోపలికెళ్ళాలి. మాకు కనిపించినంత వరకైతే నేను మొత్తం మీకు వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. ఒక 2, 3 నందులైతే కనిపించలేదు. ఈ అష్టనందుల దర్శనం కూడా చాలా మంచిది మనకి. ప్రతి దానికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ఒక సర్కిల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనకి టర్న్ అయితే ఉంటుందన్నమాట. మనం కుడి చేతి పక్కకైతే తిరగాలి. అలాగే మనకి ఇక్కడ ఒక గణపతి దేవాలయం కూడా అయితే ఉంటుంది. మనకి ఈ పాయింట్స్ అయితే చూడొచ్చు. ఈ మ్యాప్ పాయింట్స్ అయితే ప్రతి చోట అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇది ఫస్ట్ టర్నింగ్ అనమాట మనకి. మొదలైన తర్వాత మనం గిరి ప్రదక్షిణకి. ఇది వచ్చేసి వాలంపూరి వినాయగర్ ఆలయం. ఈ టెంపుల్ పేరు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారికి తొండం కుడివైపు అయితే ఉంటుంది. కోరుకున్న కోరికలు వెంటనే తీర్చే గణపతి అంట ఈయన. మనకేమైనా కోరికలు ఉంటే వెంటనే ఇక్కడ చెప్పుకుంటే ఎక్కువ టైం తీసుకోకుండా అవి మంచి కోరికలు అయితే చాలా ఫాస్ట్‌గా తీరిపోతాయి అని అయితే చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ జింకలు అయితే కనిపిస్తాయి మనకి. ఇవి భక్తులు పెట్టే తిండికి అలవాటు పడ్డట్టున్నాయి. అందుకనే అడవిలోకి వెళ్ళకుండా చూస్తున్నారు కదా, ఇక్కడైతే వచ్చేసి బిస్కెట్లు అన్నీ అయితే తింటున్నాయి అనమాట ఇవైతే. నెక్స్ట్ పాయింట్ అయితే వచ్చేసి మనకి దుర్వాస మహర్షి ఆశ్రమం. ఇక్కడ మహర్షి వచ్చేసి ప్రసన్నంగా వరద అభయ హస్తాలతో అయితే ఉంటాడు. ఆయన్ని కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెప్తున్నారు. దుర్వాస మహర్షి అనుగ్రహం పొందింది ఓన్లీ కుంతీదేవి మాత్రమేనంట. మిగతా వాళ్ళందరూ ఆయన ఆగ్రహానికి అయితే గురైన వాళ్ళే. ఇక్కడ ఈ దర్శనం వల్ల ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ఇక్కడ సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళ కలలు కూడా నిజమవుతాయి అన్నమాట. ఎలా అంటే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు పేర్చడం వల్ల
ఎవరైనా సరే సొంతగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ కోరిక అయితే తొందరగా నెరవేరుద్దంట. ఇక్కడైతే రాళ్ళు పేర్చాలన్నమాట. మనం పేర్చి మన కోరిక ఏంటి అనేది చెప్పాలి. అలాగే సంతానం కావాలనుకున్నోళ్ళు ఈ పసుపు తాళ్ళైతే ఈ వేప చెట్టుకి కట్టి దండం పెట్టుకోవాలి. వాళ్ళకి సంతానం అయితే కలుగుతుంది. ఇక్కడ గట్టిగా అయితే నమ్ముతున్నారనమాట వాళ్ళు. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మనకి నంది అయితే కనిపించిద్దనమాట ఇక్కడ. ఈ నందులకు కూడా పేర్లైతే ఉన్నాయి. ఇది వచ్చేసి అప్పు నంది అంటారంట. ఈ నందిని జల సంబంధమైన నంది అని అంటారంట. ఈ నంది కొమ్ముల నుంచి గిరిని చూస్తే మిత్రచారు దర్శనం అంటారు. దానిని చూడడం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే పోగొట్టుకున్న ధనం కానీ వస్తువులు కానీ బంధువులు అవి ఏవైనా కావచ్చు మళ్ళీ తిరిగి వృద్ధిలోకి అయితే వస్తాయంట. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ తెలుగు వాళ్ళు టీ అయితే అమ్ముతున్నారు చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ వీళ్ళొక్కళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు అయితే. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అయితే వచ్చేసి సోన తీర్థం అనమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడి ఆలయం కూడా ఉంది. ఇది వచ్చేసి జ్యోతి గణపతి అని అంటారనమాట. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రెస్ట్ తీసుకునే ప్లేస్ అంట ఇది. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 చోట్ల రెస్ట్ తీసుకునేవాడు. అందులో ఇది మొదటిది అనమాట. ఆయన రెస్ట్ తీసుకున్న ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎనర్జీ అయితే చాలా ఎక్కువైతే ఉంటుందంట. అందుకని మనం కూడా ఇక్కడ కాసేపు ఆగి రెస్ట్ తీసుకుని వెళ్ళడం చాలా మంచిదని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి ఈ నంది అయితే మనకి గిరి వైపు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఆ నంది పక్కనే ఉన్నదే మనకి తీర్థం అనమాట. అది వచ్చేసి శోణ తీర్థం అని అయితే అంటున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ. తప్పకుండా మీరైతే ఇక్కడ రమణ మహర్షి కూర్చున్న ప్లేస్ కాబట్టి మీరు కూడా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా కొంచెంసేపు అలా కూర్చొని అయితే వెళ్ళండి. చాలా చాలా మంచిదనమాట. మీరు ఈ ఎనర్జీ పాయింట్స్ అయితే మొత్తం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మీరు ఆ పాయింట్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడైతే టెంపుల్ దగ్గరికి తప్పకుండా పాటించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ కనిపిస్తుంది కదా ఇదే అనమాట శోణ తీర్థం అయితే. ఈ చీకట్లా కదా ఏం కనిపించట్లేదు. ఇంకోటి ఇవి నీట్గా కూడా ఏమైతే లేవు. తీర్థాలు అయితే అన్నీ మామూలుగా ఉన్నాయి అనమాట. అవి నీట్గా అయితే ఏమి లేవు అనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకెళ్తే మళ్ళీ మనకి ఇంకొక నంది అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ నంది కూడా మనకి రోడ్డు మీదనే ఉంది కాబట్టి కనిపిస్తుంది. ఈ అష్టనందుల దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి. చాలా మంచిదనమాట. ఇవైతే మొత్తం అన్నీ చూస్తున్నారు కదా. కొన్ని అయితే కనిపిస్తున్నాయి, కొన్ని అయితే లోపలికి ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయో కూడా మనం అయితే వాటిని గుర్తుపట్టలేము. ఇవి నైట్ టైం కాబట్టి కొంచెం కొంచెం అన్నా కనిపిస్తున్నాయి. డే టైంలో అయితే మనకు అసలు ఇవి కనిపించవు అనమాట. ఇవి అంటే పబ్లిక్ ఎక్కువైపోయిన తర్వాత షాప్స్ అలాంటివన్నీ పెడుతుంటారు కదా చిన్న చిన్నవి, వాటిలో కలిసిపోతాయి అనమాట ఇవి. నన్ను అడిగితే మీరు డైరెక్ట్గా ఒకేసారి గిరి ప్రదక్షిణకి రాకుండా మీ వెహికల్ కానీ ఉంటే ఓన్ వెహికల్ ఒక రౌండ్ అయితే వేయండి. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్లో ఒక రౌండ్ అయితే వేస్తే గిరి చుట్టూ ఎక్కడ ఏది ఉందనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. మనం తర్వాత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్ని దర్శనం చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం అనమాట. ఈ లింగం అయితే వచ్చేసి రాక్షస రాజు అయితే ప్రతిష్ఠించాడంట. ఈ దిక్కుకి అధిపతి వచ్చేసి రాహు. ఇక్కడ పక్కనే నైరుతి పుష్కరిణి కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ దర్శనం వల్ల మనకు జరిగేది ఏంటంటే ఇక్కడ మనకి రాక్షస పిశాచ దుష్టగ్రహ బాధలన్నీ అయితే తొలుగుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయన్నమాట ఇక్కడ మనకి. అలాగే మనకి ఇక్కడ రమణ మహర్షికి రెస్ట్ తీసుకునేటప్పుడు పడుకునేటప్పుడు వివిధ రకాల శబ్దాలు అయితే వినిపించాయంట. అంటే విచిత్రమైన శక్తులు అయితే కనిపించాయంట రమణ మహర్షికి. అలాంటప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి అయితే కాసేపు కూర్చొని తపస్సు అయితే చేసుకొని వెళ్ళేవాడంట. అంత శక్తివంతమైన ప్రదేశం అనమాట ఇది. ఇదైతే వచ్చేసి నందిముఖ దర్శనం అనమాట. చూస్తున్నారు కదా మనకి ఇప్పుడైతే సరిగ్గా కనిపించట్లేదు. డే టైంలో అయితే కనిపించింది మనకి. ఇక్కడి నుంచి మనం గిరిని చూస్తే సేమ్ నందిలాగైతే కనిపించిద్దంట ఇక్కడి నుంచి అయితే. అది ఎవరో చేసిందైతే కాదు, చాలా న్యాచురల్గా దానంతటా అదే తయారైందనమాట. అంటే ఆ కొండ గిరి వలయం ఏదైతే ఉందో సేమ్ మనకి నందిలాగైతే కనిపించడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ డే టైంలో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి నందిముఖ దర్శనాన్ని అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే మనకు కొంచెం ముందుకు వస్తే నవశక్తి ఆలయం అయితే ఉంటుంది. అసలు ఇక్కడైతే చాలా బాగా అయితే ఉంటారు అమ్మవార్లు. అంటే చాలా అలంకరణ చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ నవలింగాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడే ఉంటుంది, పక్కనే ఉంటుంది. దీని పక్కన ఈ 2 టెంపుల్స్ చూడండి. మీకు
చాలా బాగా అయితే ఉంటాయి. మనం డే టైమ్ అయితే తప్పకుండా లోపలికైతే వెళ్లి దర్శనం అయితే చేసుకునేవాళ్ళమి. చూడొచ్చు మీకోసం నేను జూమ్ చేశాను. కాకపోతే మనం డైరెక్ట్‌గా చూసేంత అయితే కనిపించదు కదా! వీడియోలో అయితే. చాలా బాగా అయితే ఉన్నారు అమ్మవార్లయితే మనకిక్కడ. అసలు ఈ ప్రదక్షిణ చేస్తుంటే మనకి తెలిసిద్ది. ఎన్నో ఎనర్జీ పాయింట్స్ అనమాట. ఎన్నో శక్తివంతమైన ప్లేసెస్ అనమాట అన్నీ. ప్రతి ఒక్కదాన్ని దర్శనం చేసుకొని అలా మనం ముందుకు సాగుతూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపిచ్చిద్దనమాట మనకి. మనసులోకి ఎలాంటి ఆలోచనలు కూడా రావనమాట. ఎందుకంటే ప్రతి చోట మనము చూస్తున్నాం గదా! ప్రతి ఒక్క దిక్కడ ఒక ఎనర్జీ పాయింట్ అయితే ఉంటుంది. దాన్ని దర్శనం చేసుకోవడానికి మన 2 కళ్ళైతే సరిపోవనమాట. ఇక్కడైతే చూడొచ్చు నవలింగాలతో పాటు శివ కుటుంబం మొత్తం ఉంటుందనమాట. సుబ్రహ్మణ్యం స్వామి, వినాయకుడు అందరైతే ఉంటారు ఇక్కడ మొత్తము. మనకి ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే ఉంటారు. కనిపించట్లేదు. టెంపుల్స్ గాని ఓపెన్ ఉంటే మనం మొత్తం దర్శనం అయితే చేసుకునేవాళ్ళం చాలా బాగా. తప్పకుండా మేమైతే రేపు మార్నింగ్ అయితే మళ్ళీ వచ్చి చుట్టూ అయితే వెహికల్ తీసుకొని ప్రతిది ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటాము. ఇక్కడేందంటే చాలా బావుందనమాట చూడ్డానికి. మనకు తెలియని ఒక శక్తి, ఒక మంచి ఫీల్ అయితే అనిపిస్తుందనమాట. ఈ వీడియో నేను కొంచెం లేట్‌గా చేస్తున్నాను. నేనైతే ఏదైతే అనుకోని ఎళ్ళానో మొదటిసారి ఎళ్ళాననమాట నేనైతే ఇక్కడికి. నేను అనుకున్న కోరికైతే నాకు కరెక్ట్‌గా ఒక 45 రోజుల లోపలే తీరిపోయిందనమాట ఇది. నేను చాలామంది చెప్తుంటే విన్నాను. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాననమాట. అరుణాచలం వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత అని మనకి చాలా అయితే వీడియోలైతే చూస్తుంటాం గదా మనం. చాలామంది మహనీయులైతే చెప్తూ ఉంటారు గదా! అదైతే ఊరికే చెప్పట్లేదండి. మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఎళ్లి రండి. మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే, అరుణాచలం ఒక్కసారి వెళ్ళి వచ్చారు అనంటే, వెళ్ళిన తర్వాత దాని రిజల్ట్ అనేది తప్పకుండా మీకు కనిపిస్తుందనమాట. అందులో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక్కడైతే చూడొచ్చు అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడైతే పైన అమ్మవార్లు చూడొచ్చు. లైన్‌గా ఉన్నారు. ఇవన్నీ చాలా బాగా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కదాన్ని మీరైతే మిస్ అవ్వద్దండి. తప్పకుండా ఈటిల్లో కొన్ని ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే అన్నీ కవర్ చేయలేదు. కొన్ని ముఖ్యమైనవి మాత్రమే కవర్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు. ఇదైతే వచ్చేసి మనకి రామాలయం అనమాట ఇక్కడ. ఇది కూడా చాలా అందంగా అయితే ఉందన్నమాట టెంపుల్ అయితే ఇది. అయితే ఈటిల్లో కొన్ని పాత టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని కొత్త టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ మధ్య కొన్ని టెంపుల్స్ కట్టిన టెంపుల్స్ కూడా అయితే ఉన్నాయి. ప్రతి దాన్ని మీరైతే దర్శనం చేసుకుంటూ వచ్చేసేయండి. అద్భుతంగా అయితే అనిపించిద్దనమాట మీకు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ అయితే వచ్చేసి పళని ఆండవర్ ఆలయం అనమాట. అంటే ఇది వచ్చేసి కుమారస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కుమారస్వామి స్వయంభుగా వెలిసారని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ స్వామివారు చాలా రోజులు తపస్సు చేసిన తర్వాత వెలిసిన ప్రదేశం అంట ఇది. కాబట్టి ఇక్కడ చాలా శక్తి అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టెంపుల్స్ అయితే దర్శించండి. ప్రతి ఒక్కదాని దగ్గర ఇక్కడైతే చూడొచ్చు దీపాలు కూడా పెడుతున్నారు. మీకు కుదిరితే దీపాలు కూడా పెట్టడం చాలా మంచిది. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మహాశక్తివంతమైన టెంపుల్ అనమాట. ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఒక్కటే కొండ కనిపిస్తుంది. అది వచ్చేసి పార్వతీదేవి కొండ అనమాట. అది స్వామివారి కొండ అయితే కనిపించదు ఇక్కడి నుంచి. ఇక్కడ మూల విరాటు పాదాల దగ్గర దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠించిన కూర్మమేరి యంత్రం అయితే ఉంటుంది. ఈ యంత్రానికి నమస్కరించుకున్న, పూజలు చేయించుకున్న అన్ని కోరికలు తీరి ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని పురాణంలో అయితే చెప్పబడిందనమాట. ఈ గిరి చుట్టూ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు అయితే చూసుకుంటూ వచ్చాం కదా. ఇంకా ముందు ముందు కూడా చాలా చూస్తుంటాం. అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఈ సాయిబాబా టెంపుల్ కూడా ఒకటి అనమాట. ఇది మనకి చుట్టుపక్కల ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన టెంపుల్ అయితే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయే లోపలైతే కనిపించింది. చాలా బాగా ఉంటాయి అన్నమాట. వాటిని చూడడానికి మనకి ఓపిక కావాలి, అంతేగాని ప్రతి అడుగడుకు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి గౌతమ్ మహర్షి ఆలయం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి గౌతమ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి రెస్ట్ తీసుకునే రెండవ ప్లేస్ అన్నమాట ఇది. మొత్తం రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 చోట్ల ఆగేవారని చెప్పాం కదా. అలాగే ఇది రెండవ ప్లేస్ అన్నమాట. ఇక్కడ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని కోసం తపస్సు చేసుకోవడానికి మొట్టమొదటిగా అరుణాచలంలో ఈ ప్లేస్లోకి అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారు కొంతకాలం తపస్సు చేసింది కాబట్టి ఈ ప్లేస్ అనేది చాలా అద్భుతమైన శక్తి అయితే ఉంటుంది. మనం కూడా ఈ ప్లేస్ని నమస్కరించుకొని అలా ముందుకు సాగుతూ పోదాం. గిరి ప్రదక్షిణలో కాళ్ళు నొప్పులు వస్తే ఇక్కడైతే చూడొచ్చు మిషన్లు అయితే పెట్టున్నారు. ఇక్కడ కొంతసేపు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది
మనకి సూర్యలింగం అన్నమాట. మనం చూసే అష్టదిక్పాలక లింగాలు కాకుండా ఇంకా 2 లింగాలు ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. అందులో సూర్యలింగం ఒకటి, ఇంకోటి వచ్చేసి చంద్రలింగం అన్నమాట. సూర్యుడు తపస్సు చేసి లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఆదిత్య హృదయ పారాయణం చదివితే చాలా మంచిది. ఎన్నో వేల సార్లు చదివిన ఫలితం అయితే మనకు వస్తుంది. కుదిరితే తప్పకుండా మీరు ఇక్కడ ఆదిత్య హృదయం పారాయణం చేయడానికైతే ప్రయత్నం చేయండి అనమాట. ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ మనకి అన్ని ప్లేసుల్లో దొరకవు అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళు తపస్సు చేసి లింగాన్ని ప్రతిష్ఠించిన ప్లేస్ అనమాట ఇది. అలాగే మనకి కొంచెం ముందుకు వస్తే వరుణలింగం అనమాట. ఇక్కడ అధిదేవత వచ్చేసి శనీశ్వరుడు. ఇక్కడ అభిషేక జలం చాలా మంచిది. ఏదైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయంట. అలాగే ఇక్కడ ప్రదోష వేళ విభూతి పెట్టుకుంటే మనం ఇప్పటివరకు ఏవైనా పాపాలు చేస్తుంటే అవన్నీ అయితే తొలగిపోతాయని చెప్తున్నారు. ఇవన్నీ స్థల పురాణాలు అనమాట ఇక్కడికి వచ్చేసి మనకి. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే సంఘస్వామి ఆశ్రమం అని అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పూజ చేసి రుద్రాక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు గిరి ప్రదక్షిణలో వెళ్ళేటప్పుడు కనిపించింది మీకు ఎడమ చేతి పక్క. తప్పకుండా మీరు ఇక్కడైతే రుద్రాక్ష తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా బాగుందన్నమాట. పూజ చేసి అయితే ఇస్తున్నారనమాట మనకి రుద్రాక్ష అయితే. ఇక్కడైతే చూడొచ్చు ఆది అన్నామలై టెంపుల్కి అయితే ఇక్కడ దారి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి కుడి చేతి పక్క కనిపిస్తుంది కదా, ఆ రోడ్లో నుంచి లోపలికి వెళ్తే కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు ఆ టెంపుల్ని. కాకపోతే ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది అయితే వెళ్ళట్లేదు, కొంచెం లోపలికి ఉందని. వీలైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇవి 3 టెంపుల్స్ ఒకే రోజు దర్శనం చేసుకోవాలి అని చెప్పాను కదా, ఆ టెంపుల్లో ఈ టెంపుల్ లాస్ట్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మనకి. అలాగే అది దాటి ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే వాయులింగం అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది అయితే వచ్చేసి వాయులింగం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ గాలి చల్లగా వేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిద్ది అనమాట. ఈ క్షేత్రానికి అధిదేవత వచ్చేసి కేతు అనమాట. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మనకి కేతు సమస్యలు ఏమన్నా ఉంటే మొత్తం తొలగిపోతాయంట ఇవి. తప్పకుండా మనకి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో మీరు అది గుర్తు తెచ్చుకొని లేదా ఒక పేపర్ మీద రాసుకొని తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. మీకు అవన్నీ తీరిపోతాయి అన్నమాట. ఇక్కడైతే కేతు సమస్యలు అయితే తీరిపోతాయి మనకి. అలాగే కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకి ఇంకొక నంది అయితే కనిపించిద్ది. ఈ నందులు అయితే అంత ఈజీగా కనిపించవండి, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా కష్టం అనమాట వీటిని పట్టుకోవడం మనకి. ఎందుకంటే కొంచెం లోపలికే ఉంటాయి అన్నమాట ఇవి. కాబట్టి మీరు తప్పకుండా తెలియకపోతే అక్కడ తెలిసిన వాళ్ళనైనా అడిగి తెలుసుకొని దర్శనం అయితే చేసుకుంటూ వెళ్ళండి. అష్టానందులు కానీ కనిపిస్తే చాలా మంచిదన్నమాట మీకు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే వచ్చేసి చంద్రలింగం అనమాట. ఇది చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం, అందుకని దీన్ని చంద్రలింగం అంటారు. ఇక్కడ మనస్ఫూర్తిగా ఆరాధిస్తే అవమానాలు, కష్టాలు, బాధల వల్ల కలిగే మనోవేదన తొలగి ఉపశమనం కలిగి మానసిక స్థిరత్వం అయితే కలుగుతుంది. ఇక్కడ సోమవారం కానీ దర్శించుకుంటే చాలా మంచిదన్నమాట. స్వామివారిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు సోమవారం కానీ వస్తే ఇక్కడ దర్శించుకోవడం చంద్రలింగాన్ని చాలా మంచిదన్నమాట. మనకైతే చెప్పాను కదా, ఇక్కడ మనకైతే అవమానాలు, కష్టాలు, బాధలు, మనోవేదన ఇలాంటివన్నీ అనమాట ఇక్కడ మనకి చంద్రలింగ దర్శనంతో అవన్నీ తీరిపోతాయి అన్నమాట ఇక్కడ మనకి. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోండి పేపర్ మీద, అది చాలా బెస్ట్ నన్ను అడిగితే. అలాగే నేను ఈ వీడియోని ముక్కలు ముక్కలుగా కూడా పెడతాను. కొంతమంది ఇంత పెద్ద లాంగ్ వీడియో చూడలేరు, అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా బిట్లు బిట్లుగా పెడతాను. అవి కూడా మీరు చూడొచ్చు కావాలి అనుకుంటే. ప్రతి ఒక్కటి చెప్పాను కదా 44 ఎనర్జీ పాయింట్లు ఉన్నాయని, ఒక్కొక్క పాయింట్ నేను అయితే విడివిడిగా చిన్న చిన్నవి కూడా పెడతాను అనమాట మీకోసం. ఇక్కడైతే చూడొచ్చు మళ్ళీ ఇంకొక నంది అయితే వచ్చిందనమాట. ఈ నందులను కూడా చూసుకుంటూ వెళ్ళండి. వీటికి సంబంధించిన ప్రత్యేకమైనది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఆ చిన్న వీడియోలో అయితే పెడతాను. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చేస్తే కుబేరలింగం అయితే వచ్చింది అనమాట మనకి. ఈ కుబేరలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీదేవి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి శివలింగాన్ని ఆరాధించి ఆ శివలింగాన్ని కుబేరుడికి అప్పగించిందనమాట. ఇక్కడ అప్పగించి ఏం చెప్పిందంటే లక్ష్మీదేవి, కుబేరస్వామికి ఇక్కడికి వచ్చి ఆరాధించే వాళ్ళకి భోగభాగ్యాలని, సిరి సంపదలని ప్రసాదించమని చెప్పింది. ఇక్కడ అధిదేవత వచ్చేసి బృహస్పతి. కొత్తగా విద్యను అభ్యసించే వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ పక్కనే మనకి 3 న్యాయనార్ల మూర్తులు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి
ఇడుక్కు పిల్లయారు అయితే వస్తుందన్నమాట ఇక్కడ. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది అందరికీ. ఎందుకంటే అరుణాచలం వీడియోల్లో బాగా వైరల్ అయ్యేది ఇది ఒక్కటే అనమాట, ఇడుక్కు పిల్లయార్. దీనికైతే చాలానే కథలు ఉన్నాయి అనమాట. చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడ దాకా వచ్చాం కదా, అంటే నడుచుకుంటూ వస్తారు కదా గిరి ప్రదక్షిణ చేసి, ఆ కాళ్ళు నొప్పులు అవన్నీ ఉంటాయి అనమాట, బాడీ పెయిన్స్ అన్నీ ఏదైతే అటు నుంచి ఇటు వస్తే అవన్నీ పోతాయి అని చెప్పేసి అయితే చెప్తారనమాట. అలాగే అసలు దీని స్పెషల్ ఏంటంటే దీని లోపల 2 మహిమాన్వితమైన యంత్రాలు అయితే ఉంటాయంట. అందులో నుంచి మనం బయటికి రాగానే మనకి చాలా ఉపశమనం అయితే కలుగుతుంది. ఇప్పటి వరకు మనం గిరి ప్రదక్షిణ చేసి అలుపు అలసట అంతా కూడా మనం అటు సైడ్ నుంచి యువతలకి రాగానే మొత్తం అయితే పోతుందని అయితే చెప్తున్నారు. అలాగే అది ఏంటంటే ఆ శక్తి ఏంటంటే లోపల ఉన్న యంత్రాల్లో ఉన్న శక్తి అనమాట అది. అలాగే ఇంకో కథనం ప్రకారం ఏంటంటే మనకి మానవుడిగా పుట్టడానికి ఎన్నో జన్మలు అయితే ఉంటాయి. మనం దాంట్లో నుంచి యువతలకి రావగానే కొన్ని జన్మలు అయితే మనకి తగ్గిపోతాయి అని అయితే చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చాలా జన్మలు అయితే ఎత్తుతూ ఉంటాం కదా మనం, వాటిలో కొన్ని జన్మలు అయితే తగ్గిపోతాయి అంట అక్కడ దర్శనం చేసుకుంటే. మనకి పక్కనే విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడు చూడొచ్చు. కాకపోతే ఇక్కడ జనం మాత్రం ఫుల్ ఉంటారు, చూస్తున్నారు కదా. ఇది అరుణాచలం అనగానే ఇదైతే ప్రతి ఒక్కరికి తెలిసిద్ది అనమాట తప్పకుండా. దీనికి అలాగే చాలా కథనాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కానీ మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తే మనకి మంచి జరిగిద్ది అనేది అయితే పక్కా అనమాట. అక్కడ చూస్తుంటే డైరెక్ట్గా చాలా చిన్నగా కనిపించింది, కానీ ఎంత పెద్ద మనిషి అయినా సరే ఇట్లా సైడ్కి తిరిగి ఈజీగా బయటకైతే వచ్చేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎంత లావు ఉన్న మనిషి అయినా సరే అటు నుంచి అయితే ఈజీగా వచ్చేస్తారు. మనం అటు దూరేటప్పుడు పెద్దగానే ఉంటుంది, అది సగం వరకు పెద్దగానే ఉంటుంది, కూర్చొని రావచ్చు. సగానికి వచ్చిన తర్వాత మాత్రం ఒక సైడ్కి తిరిగి రావాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఇంత శక్తి ఎక్కడ వచ్చిందని అంటే ఆ యంత్రాల్లో ఉండే శక్తి అనమాట. కొంతమంది అంటారు ఆ యంత్రాల పైనుంచి రావచ్చా అని. ఆ యంత్రాలు అనేది అవి రావడం కోసమే పెట్టారనమాట. అక్కడి నుంచి వాటిని దాటుకుంటా రావడం కోసమే పెట్టారు, కాబట్టి తప్పేమి లేదు. మనం చూస్తున్నది వచ్చేసి పంచముఖ దర్శనం. ఇక్కడైతే చూడొచ్చు శివలింగం పద్మాసన ఆకారంలో అయితే దర్శనమిస్తుంది మనకి. ఇక్కడ నుంచి గిరిని చూస్తే పంచముఖ దర్శనం అయితే కనిపిస్తుంది, అందుకని ఇదైతే పంచముఖ దర్శనం అంటారు. ఇక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంలో అయితే ఆవిర్భవిస్తాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశం అయితే ఇదే అని చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ కూర్చొని స్వామివారిని ఆరాధిస్తే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని అయితే ప్రసాదిస్తాడంట. తప్పకుండా మీరు ఇక్కడ కూర్చొని కాసేపు స్వామివారిని అయితే ఆరాధన చేసుకోండి, చాలా మంచిదనమాట. మీకు ఇక్కడ శివలింగాలు కూడా చూడొచ్చు, ఎటు నుంచి చూసినా సరే మనకి 5 కనిపిస్తాయి అనమాట. పంచముఖ దర్శనం అయితే మనకి ఇక్కడ నుంచి చాలా ఈజీగా క్లియర్గా కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే వచ్చేసి ఊసిలింగం అంటారు. ఊసి అంటే సూది అని అర్థం అంట. శివలింగం సూది ఆకారంలో ఉంటుంది కాబట్టి ఊసిలింగం అని పిలుస్తున్నారు. అయితే ఒకానొకప్పుడు అమ్మవారు ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఎంతసేపటికి స్వామివారు కరుణించపోయేసరికి శివలింగం మీద నిలబడి ఒంటి కాలుతో తపస్సు చేసిందంట అమ్మవారు. అప్పుడు పరమేశ్వరుడైతే అనుగ్రహించాడంట. అంత శక్తివంతమైన స్థలం కాబట్టి మనం కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అయితే చెప్తారు. మనం ఇందాక చూసాం కదా ఒక పిల్లర్లా కనిపిస్తుంది, ఇక్కడైతే అదే శివలింగం అనమాట. అమ్మవారు దాని మీదే ఒంటి కాలుతో నిలబడి స్వామివారి కోసం తపస్సు అయితే చేసింది. ఇప్పుడైతే చూస్తున్నాం కదా మనం, మీకు ఇందాక ముందు ఒకసారి చెప్పాను కదా ఒక టర్నింగ్ రైట్ సైడ్ తిరగాలని. మళ్ళీ ఇప్పుడు మనం ఒక టర్నింగ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే తిరగాల్సి ఉంటుందన్నమాట. అయితే వెహికల్స్ తీసుకొచ్చే వాళ్ళు, ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఓన్గా తీసుకొచ్చే వాళ్ళు, వాళ్ళకైతే పార్కింగ్ అయితే ఇక్కడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ పెడితే నైట్ టైం అయితే ప్రాబ్లం లేదు, కానీ డే టైంలో మాత్రం పోలీసు వాళ్ళు ఉంటారు, ఎక్కడ పెట్టడానికి ఉండదు. తప్పకుండా మనం మన వెహికల్స్ పెట్టాలంటే ఇక్కడే అనమాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారు, మనకి ఈశాన్య లింగానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది లాస్ట్ వచ్చే లింగం అనమాట అది. కాబట్టి పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది, గమనించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే వచ్చేసి ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగానికి అధిపతి పరమేశ్వరుడు. ఇక్కడ అధిదేవత వచ్చేసి బుధుడు అనమాట. ఇక్కడ స్వామివారికి అలంకరణ పూలతో బాగా చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుందంట. దీనికి నమస్కరించుకుంటే చాలా మంచిది. సంసారంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ స్వామివారిని సేవించుకొని అర్చన చేయించుకుంటే అన్నీ తీరిపోతాయని అయితే చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీరు. ఇక్కడైతే
పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే కనిపించిద్ది అనమాట. అంటే మనం టెంపుల్కి చాలా దగ్గరలోకి వచ్చామని అర్థం అనమాట. ఈ బస్ స్టాండ్ కనిపించిందంటే మనకి. ఇప్పుడు మనకి అరుణాచలం వెళ్తే మంచి జరిగిద్ది అని అంటారు సింపుల్గా. ఎందుకు అంటారు అంటే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇన్ని శక్తివంతమైన ఆలయాలు చుట్టూ ఉన్నాయి కాబట్టే మనకి మంచి జరిగిద్ది అని అయితే చెప్తారనమాట. మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా శక్తివంతమైన ఆలయాలు ఉంటాయి. మీరు తప్పకుండా చూడండి. శ్రీ భూతనారాయణ టెంపుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏదైనా గాలి ధూళి అలాంటిది ఏమన్నా ఉన్నా, లేకుంటే ఏదన్నా అంటారు కదా చేతబడులు అలా ఏమన్నా అంటారు కదా, అలాంటివి ఏమన్నా ఉన్నా సరే, దుష్టప్రయోగాలు ఏమన్నా సరే ఈ భూతనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల మొత్తం అయితే పోతాయంట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు, మనకి గోపురం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం అయితే దగ్గరికి వచ్చేసాం, అన్నీ కవర్ చేసుకొని వచ్చేసాం అనమాట మనం టెంపుల్స్ అన్నీ అయితే. ఇకపోతే ఇక్కడ మనకి వీడియోలో కొన్ని టెంపుల్స్ అయితే మిస్ అయినాయి, కానీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ దుర్గాదేవి ఆలయం అయితే ఉంటుంది. అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించింది ఇక్కడే అని చెప్తారు. ఇక్కడ దీపదాన సన్నిధానం అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ దీపం పెడితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇక్కడ అమ్మవారి చేతిలో అయితే శివలింగం అయితే ఉంటుంది. అమ్మవారి ఖడ్గంతో ఇక్కడైతే తీర్థాన్ని అయితే ఏర్పాటైతే చేసిందంట. అందులో చెయ్యి క్లీన్ చేసుకుంటే ఆ శివలింగం బయటపడిందని అయితే చెప్తారు. ఆ లింగాన్ని అమ్మవారి పక్కనే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. చుట్టూ తిరిగి ఎన్నో శక్తివంతమైన ఆలయాల్ని దర్శించిన మీదట లాస్ట్కి మనం అరుణాచలేశ్వరుని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు మనము. ఇక్కడ ఒక విచిత్రం ఉందండి, గుర్తుపెట్టుకోండి. అరుణాచలంలో మనం 5 గంటలకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి కానీ వచ్చాము అని అంటే మనం ఇక్కడ లైన్లో నిలబడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇక్కడ ఈ లైన్ దాటి ముందుకెళ్తే ఆ గోపురం దాటి ముందుకెళ్ళిన తర్వాత ప్రతిరోజు 5 గంటలకి ఇక్కడ ఒక 50 నుంచి 100 మందిని అయితే డైరెక్ట్గా వదులుతున్నారు లోపలికి. మీరు కానీ అందులో ఉండడానికి ప్రయత్నం చేసినట్టుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఒక గంటన్నరలో అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది మాకు రాత్రి కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఒక ఆమె చెప్పిందనమాట. మేము 8 గంటలకు ఎప్పుడో బయలుదేరాం. మేము వీడియోలు తీసుకుంటూ వచ్చేసరికి మాకైతే మార్నింగ్ 5 అయింది. కరెక్ట్గా 5 గంటలకైతే ఇక్కడికి వచ్చామన్నమాట. చూడొచ్చు ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మేము అది చూడగానే ఎప్పుడైతే దర్శనం ఏంటి చాలా లేట్ అయిద్దేమో అనుకున్నాం. ఆమె చెప్పింది మాకు కూడా సరిగా అర్థం కాలేదు, ఎందుకంటే అక్కడ భాష మాకు అర్థం కాలేదు. కాకపోతే ఈ ఒకసారి వీడియో చివరిదాకా తీద్దామని వెళ్ళాము. అదే మాకు ప్లస్ పాయింట్ అయితే అయ్యిందనమాట. వీళ్ళందరినీ అట్లా వీడియో తీసుకుంటే చివరికి వెళ్ళిపోగానే మేము అక్కడైతే చాలామంది లోపలికి వెళ్తున్నారనమాట. ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు మేము వెళ్ళిన తర్వాత. అయితే మేము కూడా ప్రయత్నం అయితే చేసాం. మేము కూడా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళు టికెట్లు ఇస్తారు, ఫ్రీ దర్శనము ఉంటుంది. మీరు తప్పకుండా గమనించండి. మీకు తెలియకపోతే అక్కడ లోకల్ వాళ్ళని అడగండి. మార్నింగ్ కరెక్ట్గా 5 గంటలకు అయితే ఇక్కడ లోపలికి వదిలిపెడతారనమాట. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి లైన్ అయితే ఉండదన్నమాట. అదొక్కటి మీరు గమనించండి. అరుణాచలం వెళ్ళే భక్తులు మనం లైన్లో నుంచి వెళ్ళాలంటే చాలా టైం అయితే పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట. ఈ గేట్లో నుంచి లోపలికైతే పంపిస్తారు మనల్ని. తప్పకుండా ఇదైతే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత పెద్ద లాంగ్ వీడియో చూడలేము అంటే ప్రతి ఒక్క ఎనర్జీ పాయింట్ని మళ్ళీ మీకు బిట్లుగా అయితే నేను వీడియో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెడతానమాట. ఎందుకంటే ఇది చాలా లెంతీ అయిపోయింది, దీంట్లో ఫుల్ చెప్పడం కూడా కుదరలేదు. అలా చెప్పుకుంటూ పోతే 2 గంటల వీడియో అయ్యేలాగుంది. కాబట్టి ఆ బిట్లన్నీ మీకు పెడతాను. తప్పకుండా అన్ని